ఆర్థిక అంశాలు అంటే స్టాక్ మార్కెట్, ఫైనాన్స్ వంటి రంగాలపై చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు. ఈ అంశంపై సరైన ప్లానింగ్ లేకపోతే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అమెరికాలో 9వ తరగతి చదువుతున్న ఓ తెలుగు అమ్మాయి మాత్రం ఆర్థిక పాఠాల్లో మాస్టర్ అనిపించుకుంటోంది. తాను నేర్చుకోవడమే కాదు, తోటి విద్యార్థులకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్పై పాఠాలు చెబుతూ ఏకంగా అకాడమీనే నడుపుతోంది. ఎవరా విద్యార్థి, ఆమె చెబుతున్న పాఠాలు ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథను చూడాల్సిందే. ద్రవ్యోల్బణం, పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ వంటి ఆర్థిక అంశాలు జీవితంలో ఎంతో ముఖ్యం. కానీ వీటిని అర్థం చేసుకోవడం కష్టంగా భావిస్తుంటారు చాలా మంది. 9వ తరగతి చదువుతున్న ఈ తెలుగమ్మాయి మాత్రం సులభంగా ఆర్థిక పాఠాలు నేర్చుకుంది. తోటి విద్యార్థులకు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో అకాడమీని స్థాపించింది. ఇప్పటికే 150 మందికి ఆర్థిక పాఠాలు నేర్పించి అమెరికా పాలకుల ప్రశంసలు అందుకుంది. జనవరి 6వ తేదీని ఆమె పేరుతో శాన్వి గుళ్లపల్లి డేగా గుర్తిస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం విశేషం. ఈ యువతి శాన్వి గుళ్లపల్లి అమెరికాలో 9వ తరగతి చదువుతోంది. ఏలూరు స్వస్థలం. తండ్రి రవి యుఎస్లోని ఓ పెట్టుబడుల సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తుండగా తల్లి దివ్యలక్ష్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నా మూలాలు మాత్రం మర్చిపోలేదు. చాలా మందికి అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించే ఆర్థిక అంశాలపై చిన్న వయసు నుంచే ఆసక్తి పెంచుకుంది శాన్వి. తండ్రితో కలిసి టీవీలో బిజినెస్ వార్తలు చూడటం, వివిధ పత్రికల్లో ఫైనాన్స్ కాలమ్స్ చదవడం ద్వారా నగదు, పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ వంటి అంశాలపై మక్కువ పెంచుకుంది. అనుకోకుండా వెళ్లిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా పనిచేస్తుంది, పెట్టుబడులు ఎలా వస్తాయి అనే విషయాలు తెలుసుకుంది. ఆ అనుభవంతో అంతర్జాతీయ పత్రికలను క్రమం తప్పకుండా చదువుతూ సోషల్ మీడియాలో వీక్లీ మార్కెట్ అప్డేట్ వీడియోలు పోస్ట్ చేసేది. పిల్లలకు డబ్బు విలువ, ఆర్థిక సూత్రాలు తెలియజేయాలని 5 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 10 వారాల కోర్సు డిజైన్ చేసింది. ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు, రిస్క్ వంటి అంశాలను సులభంగా వివరించేలా పాఠ్యాంశాలను తానే స్వయంగా రూపొందించి ముద్రించింది. ఫైనాన్స్ అంటే 8 years అప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. చాలా మంది ఇప్పుడు స్కూల్లో మ్యాథ్ కానీ, ఇంగ్లీష్ కానీ, సైన్స్ నేర్చుకుంటున్నాము, లేదా వేరే సబ్జెక్ట్స్. బట్ మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, స్కామ్స్ నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి, లేదా వెల్త్ ఎలా బిల్డ్ చేయాలి చాలా తక్కువ స్కూల్స్ నేర్పిస్తున్నారు. మన పేరెంట్స్ అందరూ లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఇంజనీరింగ్ కోచింగ్ అని, మెడికల్ కోచింగ్ అని. బట్ ఒక మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఒక కంపెనీ ఎలా పనిచేస్తుంది అని చాలా తక్కువ పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో ఒక గంట కూడా చెప్పట్లేదు. మన పిల్లలు ఏదైనా అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, సైంటిస్ట్, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఆంటర్ప్రినర్స్ కానీ ఏదైనా అవ్వచ్చు. కానీ ఏ ప్రొఫెషన్ అయినా ఫైనాన్స్, మనీ మేనేజ్మెంట్ తెలియకపోతే చాలా కష్టం అవుతుంది. ఫైనాన్షియల్ లిటరసీ వస్తే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, బెటర్ ఫైనాన్షియల్ డిసిజన్స్ తీసుకోవడం, ఇంకా మోసపోకుండా ఎలా ఉండాలి, ఫ్యూచర్ కి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్ని వస్తాయి. చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ హ్యాబిట్స్ నేర్చుకుంటే ఆ లైఫ్ మొత్తం ఉంటుంది. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అందరూ ఫైనాన్స్ నేర్చుకోవడం. ఈ క్రమంలోనే శాన్వికి మరో ఆలోచన వచ్చింది. కేవలం అమెరికాలోనే కాకుండా భారత్లోని 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కూడా డబ్బు నిర్వహణపై అవగాహన కల్పించాలనుకుంది. అదే లక్ష్యంతో ఫైనాన్స్ అకాడమీ స్థాపించింది. ఆన్లైన్లో జీవితంలో సంపాదన, ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, రిస్క్ వంటి అంశాలు బోధిస్తోంది. ఇందుకోసం వయసుల వారీగా సిలబస్ స్వయంగా తయారు చేసి అనేక వర్క్షాప్లను విజయవంతంగా నిర్వహించింది. సో నేను స్టార్ట్ చేసింది శాన్వి ఫైనాన్స్ అకాడమీ అని. నేనేంటంటే కాంప్లెక్స్ టాపిక్స్ సింపుల్గా బ్రేక్ డౌన్ చేద్దామని స్టార్ట్ చేశాను.
ఫస్ట్ అలా మొదలు పెట్టానంటే జస్ట్ ఒక కమ్యూనిటీ క్లాస్ రూమ్లో డాలస్ టెక్సస్లో మొదలు పెట్టాను. యూఎస్లో మొదలు పెట్టినప్పుడు కొంతమంది స్టూడెంట్సే వచ్చారు. అది కూడా మోస్ట్లీ నా ఫ్రెండ్స్. వాళ్ళు జస్ట్ మామూలుగా లైక్ ఇంట్రెస్ట్ రేట్స్ అని పని చేస్తాయి, ఇన్ఫ్లేషన్ ఎలాగా, స్టాక్ మార్కెట్ అనే క్వశ్చన్స్ అనేది నేను ఆన్సర్ చేస్తూ ఉండేదాన్ని. సో అప్పుడు ఎలా అయ్యేదంటే నాకు అర్థమైంది ఆ క్వశ్చన్లో ఆన్సర్ చేసినప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుందని. సో కిడ్సే నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుందని నాకు అర్థమైంది. తర్వాత ఇంకా ఆ పేరెంట్స్ కాల్ చేయడం మొదలుపెట్టారు, లైక్ ఇలా మా పిల్లలకు క్లాస్ చెప్పని చెప్పిన స్టూడెంట్స్ కూడా ఇంకా కొంతమంది చెప్పి అలాగే నాకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. సో ఇప్పుడు వరకు అయితే 150 స్టూడెంట్స్కి నేర్పించాను ఫైనాన్షియల్ లిటరసీ. దాంట్లో ఆ $20,000 సంపాదించాను. ఉన్న డబ్బులు అంతా లైక్ చారిటీస్కి అలా ఇస్తాను. ప్రస్తుతానికి 2 చారిటీస్ డొనేట్ చేశాను. నార్త్ టెక్సస్ ఫుడ్ బ్యాంక్ అండ్ సాల్వేషన్ ఆర్మీ, రెండు ఒక డాలస్లో లోకల్ చారిటీస్. నార్త్ టెక్సస్ ఫుడ్ బ్యాంక్లో నేను ఇచ్చిన $5,000 వల్ల 15,000 మీల్స్ లెస్ ఫార్చునేట్ పీపుల్కి వెళ్ళినాయి. తర్వాత సాల్వేషన్ ఆర్మీలో కూడా చాలామంది లెస్ ఫార్చునేట్ పీపుల్కి హెల్ప్ చేయగలిగారు. శాన్వి ప్రతిభ పాఠాలకే పరిమితం కాలేదు. బోధన ద్వారా వస్తున్న ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ పెద్ద మనసు చాటుకుంటోంది. ప్రస్తుతం టెక్సాస్లోని సౌత్ లేక్లో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటిని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శాన్వి ప్రతిభ, సామాజిక సేవను గుర్తించిన సౌత్ లేక్ నగర మేయర్, సిటీ కౌన్సిల్ సభ్యులు ఆమెను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. అంతేకాదు, సౌత్ లేక్ మేయర్ జనవరి 6వ తేదీని శాన్వి గుళ్లపల్లి డేగా ప్రకటించారు. ఎవ్రీ వీక్ అలా ఫైనాన్స్ క్లాసెస్ చెప్తాను. బట్ ఆ ఫైనాన్స్ క్లాసెస్ తో పాటు వీడియోలు కూడా లైక్ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ వీడియోలు పోస్ట్ చేయడం వల్ల CNBC అలా వాట్సాప్లో కూడా పేపర్స్ చదువుతాను. అలా ఒక జర్నలిస్ట్ అని ఐడెంటిఫై చేసి నన్ను ఎక్స్చేంజ్కి పిలిచారు. నేను చూసిన ఎవ్రీడే లైక్ 5-6 years చూసిన షోలో ఆ షో అక్కడ ఆ ఎక్స్చేంజ్లోనే జరుగుతుంది. సో ఆ షో చూసి అక్కడ లైవ్ లో చూసి ఆ ఎక్స్చేంజ్ మొత్తం తిరగడం చాలా మంచి ఆపర్చునిటీ అయింది. అది కూడా కాదు, అక్కడ ఫైనాన్షియల్ CEOs అందరు జర్నలిస్ట్ కలవడం కూడా ఆపర్చునిటీ వచ్చింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేను ఎలా చేశానంటే సౌత్ లేక్ లో కూడా అందరికి గ్రూప్ చాట్స్ నా ఫ్రెండ్స్ కి చెప్పి, మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పి అలా ఎక్కువ లైక్ అక్కడ సర్క్యులేట్ అయింది. సో సర్క్యులేట్ అయ్యేప్పటికి ఆ మేయర్ కూడా సిటీ కౌన్సిల్ కూడా అర్థమైంది, ఇలా క్లాసులు చెప్తున్నాను, ఇలా టీచ్ చేస్తున్నాను, అంత డబ్బులు డొనేట్ చేస్తానని. సో నన్ను ఎంకరేజ్ చేయాలి, ఇంకా ఫైనాన్షియల్ లిటరసీ ఎక్కువ మందికి తెలియాలని శాన్వి గుళ్లపల్లి డే అని పెట్టారు. చిన్న వయసులోనే శాన్వి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంపై ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాన్వి ఆర్థిక రంగంపై పట్టు సాధించడమే కాక ఆ నాలెడ్జ్ను తోటి విద్యార్థులకు పంచడం గర్వంగా ఉందంటున్నారు శాన్వి తాతయ్యలు. అమెరికాలో బాగా పెరిగి ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అవుతూ 8 years బ్యాక్ ఫైనాన్షియల్ అకాడమీ అరేంజ్ చేసింది. ఫైనాన్షియల్ అకాడమీలో వచ్చిన అమౌంట్స్ని డొనేట్ చేస్తూ అందరికీ పూర్ పీపుల్కి బాగా ఇవ్వటం వల్ల నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. మా మనవరాలు శాన్వి అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. సుమారు 6 years నుంచి స్టాక్ మార్కెట్లో వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకుని ఈరోజు స్కూల్ చెప్తూ ఎక్కువ మనీ సంపాదించి పేద పిల్లలకి డొనేట్ చేసి మంచి అభివృద్ధిలోకి వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాలెడ్జ్ షేరింగ్తో పాటు సమాజ సేవ చేస్తున్న శాన్వి భవిష్యత్తులో మరింత రాణించాలని ఆశిద్దాం.